టెస్ట్ క్రికెట్లో ప్రస్తుతం తీవ్ర అనిశ్చితి నెలకొని ఉంది. స్టార్ ప్లేయర్లు ఒక్కొక్కరుగా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారు. ఇంగ్లాండ్తో జరిగే 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు ముందు ఇలా జరగడం భారత్కు పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పాలి. ఇంగ్లాండ్ పర్యటనలో భారత్ టెస్ట్ జట్టుకు కఠిన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. కొన్ని రోజుల క్రితం రోహిత్ శర్మ టెస్ట్ కెరీర్కు గుడ్ బై చెప్పగా తాజాగా కోహ్లీ కూడా అదే పనిచేశాడు. వారం రోజుల వ్యవధిలో 2 స్టార్ ప్లేయర్లు టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడం టీమిండియా అభిమానులకు మింగుడు పడటం లేదు. గతేడాది జరిగిన టీ20 ప్రపంచ కప్ అనంతరం భారత హెడ్ కోచ్ పదవి నుంచి రాహుల్ ద్రవిడ్ తప్పుకున్నాడు. అతడి స్థానంలో గౌతమ్ గంభీర్ను టీమిండియా హెడ్ కోచ్గా బీసీసీఐ ప్రకటించింది. కోచ్గా గంభీర్ బాధ్యతలు చేపట్టి ఏడాది కూడా పూర్తి కాలేదు. అప్పుడే రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకున్నారు. అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. గంభీర్ వ్యవహార శైలి కారణంగానే ఈ ముగ్గురు అర్ధాంతరంగా రిటైర్మెంట్ ప్రకటించినట్లు తెలుస్తుంది. ఇక రాబోయే రోజుల్లో రవీంద్ర జడేజా కూడా రిటైర్మెంట్ ప్రకటించినా ఆశ్చర్యపోనక్కర్లేదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత కొన్నేళ్లుగా టెస్ట్ ఫార్మెట్లో కోహ్లీ, రోహిత్ శర్మ ప్రదర్శన ఏమాత్రం బాగలేదు. అయితే అశ్విన్ మాత్రం రాణిస్తూనే ఉన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆకట్టుకుంటున్నాడు. అయితే బోర్డర్ గవాస్కర్ సిరీస్లో అతడికి ప్లేయింగ్ 11లో చోటు లేదని చెప్పడంతో మనస్తాపానికి గురై ఉన్నపలంగా రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏంటో గంభీర్ నిర్ణయాలు కొన్నిసార్లు కోపం తెప్పించేలా ఉంటున్నాయి.